ప్రియమైన దేవుడి బిడ్డారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, అమ్మ మరియ తల్లి గురించి పరిశుద్ధురాలు అని ఎక్కడుంది పరిశుద్ధమైన గ్రంథంలో అని ఎంతోమంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా కనువిప్పు కలిగించే గొప్ప వాక్యం పరిశుద్ధమైన గ్రంథము నుండే. ఆది కాండములో 3వ అధ్యాయములో 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఒక స్త్రీ గురించి ఆ దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము ఏవ తప్పు చేసి అవిధేయత చూపించి దేవుని ధిక్కరించారో, పాపాన్ని చేశారో, అదే సమయంలో పాపాన్ని తొక్కివేయడానికి అమ్మ మరియ తల్లి, అదేవిధంగా తన సంతతి ఈ యొక్క సాతాన్ని తొక్కివేస్తుంది అని 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. రెండో ఆధారము పరమగీతము 4వ అధ్యాయము 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడే అమ్మ మరియ తల్లిని ప్రియురాలిగా పిలుస్తూ ఉన్నాడు. ఏమని? ప్రేయసి, నీవు సంపూర్ణ సౌందర్యవతివి, నీ అందు కలంకమేమీయూ లేదు. ఈ వాక్యం రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రవక్తలు లిఖించారు. ఇది ప్రవచనము. ఇది కొత్త నిబంధనలో నెరవేరింది. ఎక్కడ నెరవేరింది? లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనంలో, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను అని పరిశుద్ధాత్మతో పరిపూర్ణురాలైన ఎలిజబెత్తమ్మ పలుకుతున్న మాట. నా ప్రభు తల్లి అంటే నా దేవుడి తల్లి. దేవుడి తల్లి పాపం ఎలా చేస్తుంది? దేవుడెందుకు అలా ఒప్పుకుంటాడు? దేవుడు సృష్టించుకున్నాడు. నిన్ను నన్నే దేవుడు పుట్టించుకుంటే తన ప్రణాళికలో అమ్మ మరియ తల్లి పట్ల ఇంకెంత గొప్ప ప్రణాళిక ఉండాలి. ఎందుకంటే దేవుడికి జన్మనివ్వాలి. దేవుడి గొప్పతనం అర్థమవుతే దేవుని కన్నా ఆ తల్లి యొక్క ఔన్నత్యం కూడా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవుడి యొక్క గొప్పతనం మనకు అర్థం కాదో, ఆ దేవాతి దేవుణ్ణి కని పెంచి పోషించిన ఆ తల్లి పరిశుద్ధురాలైనప్పటికీ దాన్ని ఒప్పుకోకుండా జీవించే వారికి ఒక గొప్ప సమాధానం పరిశుద్ధాత్మదేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే నా వాక్యాన్ని విని విశ్వసించి దాన్ని పాటిస్తాడో వాడే నా శిష్యుడవుతాడు. లేదంటే సాతాను యొక్క బృందము, సర్ప సంతానము, దేవుడి సంతానం అనబడరు. ఎవరైతే దేవుడి యొక్క వాక్యాన్ని విని పాటిస్తారో వారే దేవుడి శిష్యులు.